పిలిచినారే వీరు కఠినంగా శిక్ష ఇయ్యాలి. రాజు ఎట్లా తీర్పు ఉంటుందిగా, ఒకసారి పొరపాటు అయినప్పుడు ఇంకా తీర్పు అవరా ఈయన ఎప్పికి బరబరని అవస్థామి రాజా మరి తప్పు అయిపోయింది మేము అమ్ముకుంటున్నాం అని చెప్పేసి తప్పు ఒప్పుకున్నారు. ఒప్పుకోగానే ఇంకా కఠినంగా శిక్షించగానే ఈ విక్రమ్ అనే పిల్లవాడే రాజా పొరపాటు ఎందుకోసమంటే ఒకసారి తప్పని ఒప్పుకున్నారు కాబట్టి ఒక్కసారి క్షమించండి నా అక్క నుంచి, నేను కూడా చూస్తా ఈ 20 రోజులు వినయ్ వచ్చిందాక నేను కూడా చూస్తా కాబట్టి ఒక్కసారి క్షమించండి రాజా అని బతికినాడు. ఎవరు విక్రమ్ అనే వ్యక్తి బతికినాడు. ఎందుకోసంటే వాళ్ళ భార్య పిల్లలు కూడా ఆనగలిగినట్టయితే పిల్లలకు పాపం ఇబ్బంది జరుగుతుంది, పొరపాటు అయిందని చెప్పారు కావాలి. సరే బాబు నీ మాట మీద నేను వదిలిపెడుతున్నా అని చెప్పి అంటే వాళ్ళు అన్ని రోజుల నుంచి విశ్వాసం పెంచుకోలేదు, ఈయన 20 రోజులలోనే విశ్వాసం పెంచుకున్నాడు. అవునా కాదమ్మా అని రాజుకు ఆనందం పుట్టి ఆయన ఏలుకున్న ఉంగరం ఇచ్చిండు, విక్రమ్కి ఇచ్చిండు. అనే నాయన నువ్వు చాలా అంతే కదమ్మా అనగానే నాకు బంగారం వల్ల దొరికింది ఆయన ఆలోచన ఇంటికి పోవాలని ఆలోచన. ఆయన రోజులకి వచ్చిండు, రాజుకు పరిచయం చేయించిండు. రాజా నెల రోజుల దాకా ఈ వ్యక్తి ఉంటాడు, విక్రమ్ అనే వ్యక్తి ఉంటాడు, మరి మంచి గుర్రాలకు అన్ని చెప్పిన అనగానే పర్వాలేదు నాకేం అభ్యంతరం లేదురా అని అయితే గుర్రాల దాంట్లో తోలిచ్చిండు. ఈయన ప్రయాణం ఈయన ఆయన ప్రయాణం మనలో లోపలికి పోయిండు, మంచిగా ఫస్ట్ క్లాస్ సేవ చేస్తున్నాడు అమ్మ. అంతకంటే మొదలు 4 ఉన్నారు కదా అలా ఏది గుర్రాల శాలల. అయితే ఆ గుర్రాల శాల దాంట్లో వచ్చిన ధాన్యం అంతా గుర్రాలకు పెట్టి స్వామి పోయిండు, పిల్లవాడు పోయిండు. ఇక నిజామాబాద్ ఎక్కడ ఉండాలి ఓకే తిరుక్కుంటూ అప్పుడు పూర్వకాలం కసీర్లు ఉంటుండే అమ్మ, రాజు పరిపాలన చేసే కసీర్లు కూడా ఉంటుంది. ఆ కసీరు రాజు వేలే దాని దగ్గర కసీరు ముందట ఉన్నాడు, రాత్రి అక్కడ బండుకుంటాడు. ఆ రాజు జీతగాళ్ళు లోపల గుర్రాలను మేపేవాళ్ళు. ఒకటి ఎందరో ఒక 5 జీతగాళ్ళు మంచికి 10 గుర్రాలు పెంచాల. మహారాజు గారు ధాన్యం అంతా పంపించాల, బెల్లము శనగపప్పు పొట్టు అవన్నీ గుర్రాలు పెట్టి అంతా పంపించాల. ఆ 5 జీతగాళ్ళు మంచికి 10 గుర్రాలు అక్కడ సేవ చేయాలి. దాంట్లో నుంచి వినయ్ అనే ఒక వ్యక్తికి ఇంటి దగ్గర పని వచ్చింది కాబట్టి రాజుగారికి అడిగింది, రాజా నాకు సెలవిస్తే నేను ఒక 1 నెల రోజులు మా ఇంటి దిక్కు పని చూసుకొని వస్తా అంటే నాయన అవి నోరు లేని పక్షులు జీవరాశులు ఈ తొందరగా జీతగాడు వీళ్ళు దానికి సగం అమ్ముకుంటారు, బాగా నమ్ముకుంటున్నారు. ఇతను నమ్మటలేడు, 20 రోజుల నుంచి మంచిగా పెడుతున్నాడు, మంచిగా నిండుగా ఉన్నాయి, నూనె పోస్తే ధార తట్ట అయిపోయి. అయితే ఈయన చూసి బాబు మరి నువ్వు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చినావు అలానే ఊరు, మరి ఆ 40 గుర్రాలు అట్లున్నాయి, నీ గుర్రాలు ఇట్లున్నాయి అని అంటే స్వామి నీకేమంటే చెప్పాలా, ఇక చెప్పొద్దో తెలియదు కానీ చూసుకుంటే పోతే ప్రాణాలకు హాని కలుగుతాయి. కాబట్టి ఏం లేదు, మీరు బాగా తెచ్చిన వస్తువులన్నీ అలా అమ్ముకుంటున్నారు, పైసలు ఇంటికి పంపిస్తున్నారు, నన్ను కూడా పొత్తుండమన్నా నేను ఉండా అన్న. అట్లా అదే బాగా జీవితంగానే ఆయన ఆ 4 పిలిచి చాలా కఠినంగా కోపంకి వచ్చి మరి నేను నా దర్బార్లకు నువ్వు రావాలంటే పర్మిషన్ అవసరం లేదు, నువ్వు ఎప్పుడంటే అప్పుడు నా దర్బార్లకు రావచ్చు, ఈ ఉంగరం చూపించి రావచ్చు అని ఆ రాజుగారి ఉన్న ఉంగరం పిల్లవాడితే నీ 4 మంట మండే లోకం కదా 4 మంట మండే. అరే ఇన్నేళ్ళ నుంచి ఉన్న మీది కాలాడు 20 రోజులని రాజు ఉంగరం ఇచ్చిండు చెప్పాలా, ఎక్కడ విచారం చేయకుండా చెప్పాలి. అది నీ అదుపులో ఉంచుకుంటే నువ్వు బాగుపడుతావు అనగానే సరే మంచిది అని అన్నది. ఎన్ని పోయినాయమ్మా? 3 పిల్లలు పోయినాయి. ఈయన దగ్గర ఏం లేదు, ఈ ఒకటే ఉన్నది. ఇంకా మళ్ళీ ఏం చేసిండు, సరే స్వామీజీ ఇంకా మళ్ళీ ఏమన్నా అవకాశం ఇంకేమన్నా ఇస్తే నేను చెప్తాను, నేను ఏంటంటే అని చెప్తా తయారున్నా. నేను సముద్రం భగవంతుడు ఇచ్చిన యొక్క జ్ఞానం సముద్రం లాంటిది, ఇంకా చెప్తా అంటే అప్పుడు మంచిది ఆయన ఏం చేసిండు, మళ్ళీ ₹1 బిల్లు ఇచ్చేసి ఆ ₹1 బిల్లు ఇచ్చేయండి మళ్ళీ అది తీసుకున్నాడు. అప్పుడు చెప్పిండు, నాయన ఎక్కడన్నా తొందరపడిపోకు, ఎక్కడన్నా మంచి పని జరిగినా చెడు పని